ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారం మోగబోతూ ఉంది. వచ్చే నెల అంటానికి కూడా ఏమీ లేదు. ఎందుకంటే ఇవాళ 30వ తారీఖు, ఇవాళ రేపటితో ఈ సంవత్సరం కంప్లీట్ కాబోతూ ఉంది. 2026 జనవరి మున్సిపల్ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. మొత్తం 117 మున్సిపాలిటీలకు 6 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. జనవరి 1వ తారీఖు ఈ 117 మున్సిపాలిటీలు 6 కార్పొరేషన్లో ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటించాలని, జనవరి 10వ తారీఖు తుది ఓటర్ల జాబితా ప్రకటించాలని ఇప్పటికే మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నుంచి వెళ్ళాయి. జనవరి 5వ తారీఖు ఎక్కడెక్కడైతే ఎన్నికలు జరుగుతాయో ఆ ఎన్నికలు జరిగే చోట జనవరి 5వ తారీఖు అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం ఏర్పరిచారని కూడా ఆదేశాలు వెళ్ళాయి. ఫిబ్రవరి 2వ వారంలోపు ఈ అన్ని మున్సిపాలిటీల్లో కార్పొరేషన్లో ఎన్నికల ప్రక్రియను ముగించాలని చెప్పేసి రాష్ట్ర ఎన్నికల కమిషన్ భావిస్తూ ఉంది. ఇప్పటికే గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. నిజానికి తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఉండాలి. కానీ వాటికంటే ముందే ఈ మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికలు పెట్టాలని స్టేట్ గవర్నమెంట్ అనుకుంటా ఉంది. అంటే పల్లె పంచాయతీ అయిపోయింది కాబట్టి ఇక నెక్స్ట్ అర్బన్కి వచ్చేయాలి. అర్బన్ నుంచి మళ్ళీ తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీకి వెళ్ళాలని అనుకుంటుంది. అయితే జిహెచ్ఎంసీలో కలిపినటువంటి 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికలు ఉండలేదు. ఇవన్నీ జిహెచ్ఎంసీలో కలిసిపోయాయి కాబట్టి ఇక్కడ ఎన్నికలు లేవు. ఈ 27 మున్సిపాలిటీ కార్పొరేషన్స్లో ఎన్నికలు లేవు. జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా ఇప్పుడు ఈ ఎన్నికలతో పాటు జరగట్లేదు, ఈ సపరేట్గా జరుగుతాయి. ఇప్పుడు జిహెచ్ఎంసీని 300 వార్డులు చేశారు కదా, దీన్ని 3 కార్పొరేషన్లుగా 3 భాగాలుగా విభజించి ఎన్నికలు జరపాలని స్టేట్ గవర్నమెంట్ అనుకుంటుంది. దీనికి కొంత సమయం తీసుకుంటారు జిహెచ్ఎంసీ ఎన్నికలకి. ఇప్పుడు కేవలం ఈ 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లు మాత్రమే ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. జిహెచ్ఎంసీలో కలిసినటువంటి 27 మున్సిపల్ కార్పొరేషన్స్లో ఎన్నికలు లేవు. అలాగే జిహెచ్ఎంసీలో ఎన్నికలు లేవు. ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్ని తర్వాత ఈ 300 వార్డులుగా తీశారు కాబట్టి 3 భాగాలుగా చేసి ఎన్నికలు పెడతారు. దానికి మోస్ట్లీ ఏప్రిల్లో, మేలో ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉండొచ్చు. ముందు ఇప్పుడు మున్సిపల్, కార్పొరేషను, తర్వాత నాకు తెలిసి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు వెళ్తారేమో. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు అయిపోయిన తర్వాత చివరిగా జిహెచ్ఎంసీ ఎన్నికలు పెడతారు. జిహెచ్ఎంసీ ఎన్నికలు అంటే ఇప్పుడు ఒకటే జిహెచ్ఎంసీగా పెట్టరు, 3 భాగాలుగా చేసి 3 కార్పొరేషన్లుగా చేసి పెద్ద కార్పొరేషన్లుగా ఆ 3 కార్పొరేషన్లకు ఎన్నికలు పెడతారు. ఇది జరగబోయేటువంటి ఎన్నికల ప్రక్రియ. ఇప్పుడైతే ఇమ్మీడియట్గా ఈ జనవరి నెలలోనే 117 మున్సిపాలిటీలకి 6 కార్పొరేషన్స్కు ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. సో పార్టీలు రంగం సిద్ధం చేసుకోవాలి, ఇక అస్త్రశస్త్రాలు రంగం సిద్ధం చేసుకోవాలి. ఇప్పటికే గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగాయి. దగ్గర 12,000కు పైగా గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగితే దాంట్లో ఎవరి లెక్కలు వాళ్ళు చెప్తున్నారు. పార్టీ గుర్తుల మీద జరిగిన ఎన్నికలు కాదు కాబట్టి ఇక్కడ ఎవరి లెక్కలు వాళ్ళు చెప్తా ఉన్నారు. 8,000కు పైగా గ్రామ పంచాయతీలు గెలిచామని కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటుంది. కాదు ఆ లెక్క అబద్ధం. 7,000 గ్రామ పంచాయతీలు మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఆ 7,000 మందిలో కూడా ఇండిపెండెంట్స్ ఉన్నారని బీఆర్ఎస్ పార్టీ చెప్తూ ఉంటుంది. సో 4,500 గ్రామ పంచాయతీల్లోని బీఆర్ఎస్ పార్టీ గెలిచిందని కాంగ్రెస్ లెక్కలు చెప్తూ ఉంటుంది. లేదు మేము 5,000కు పైగా గెలిచామని బీఆర్ఎస్ పార్టీ లెక్కలు చెప్పుకుంటూ ఉంటుంది. అవన్నీ ఆ లెక్కలకి కొంచెం అంతు పంతు ఉండదు. ఆ లెక్కలు పక్కన పెడితే కొద్దిగా అటు ఇటుగా 1,500 అటు ఇటుతో 4,500 వరకు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. 7,800 వరకు కాంగ్రెస్ పార్టీ గెలిచి, ఇండిపెండెంట్ కూడా గెలిచిన కాంగ్రెస్ పార్టీలోనే జాయిన్ అయ్యారు కాబట్టి సో అధికార పార్టీకి అడ్వాంటేజ్లు ఉంటాయి. ఎంత కాదన్నా పల్లె పంచాయతీల మీద కాంగ్రెస్ పార్టీ తన ఆధిపత్యాన్ని చాటుకోగలిగింది. అనుకున్నంత చాటుకోలేకపోయింది అన్నది పక్కన పెడితే బీఆర్ఎస్ కూడా తన ఉనికిని చాటుకుంది అన్నది నిజమైతే మొత్తంగా అయితే ఆధిపత్యాన్ని అయితే కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కాబట్టి నిలుపుకోగలిగింది. ఇప్పుడు మున్సిపాలిటీలో, కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యాన్ని చూపగలదా? ఎందుకంటే అర్బన్ ప్రాంతాలు కాంగ్రెస్ కొద్దిగా నెగిటివ్ సిచ్యువేషన్ ఉంటుంది. పోయినసారి కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే గ్రామాల వల్ల వచ్చింది, గ్రామీణ ఓటింగ్ వల్ల వచ్చింది, రైతాంగం వల్ల వచ్చింది, కార్మికుల వల్ల వచ్చింది, వ్యవసాయ కార్మికులు వీళ్ళ వల్ల వచ్చింది. కాబట్టి ఇప్పుడు అర్బన్ ప్రాంతాల్లో ఎవరి వైపు ఉండేటువంటి అవకాశం ఉన్నది చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో సహజంగా అధికార పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది. గతంలో ఏ ఎన్నికలు జరిగిన బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు లోకల్ బాడీ ఎన్నికలు ఏవైనా సరే, అది గ్రామ పంచాయతీ కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జడ్పీటీసీలు కావచ్చు,
మున్సిపాలిటీలు కావచ్చు, కార్పొరేషన్స్ కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, ఏ ఎన్నికలు జరిగినా 80-90% బీఆర్ఎస్ తన ఆధిపత్యాన్ని చాటుకోగలిగేది. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఒక 60-70% మధ్యలో తన ఆధిపత్యాన్ని చాటుకోగలుగుతుంది. 60% పైగా తన ఆధిపత్యాన్ని చాటుకోగలుగుతుంది. ఇప్పుడు అర్బన్లో కూడా 60% పైగా తన ఆధిపత్యాన్ని చూపించుకోగలదా, చూడాల్సినటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. ఏదేమైనా ఇక రాబోయేటువంటి దాంట్లో మొత్తం కూడా ఎన్నికల సమయమే ఒక రకంగా చెప్పుకోవాలంటే 2026 మే జూన్ వరకు కూడా ఎన్నికల సందడి ఉంటుంది. ఎందుకంటే ఈ మున్సిపాలిటీలు కార్పొరేషన్ అయిపోవాలి, తర్వాత ఎంపీటీసీలు జడ్పీటీసీలు అయిపోవాలి, తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలు అయిపోవాలి. కాబట్టి వచ్చే మే జూన్ వరకు కూడా తెలంగాణలో ఎన్నికల సందడి ఉంటుంది, స్థానిక సంస్థల ఎన్నికల సందడి ఉంటుంది. ఇక ఏదైనా మినీ సమరం అనుకోవాలి. గత మినీ సమరంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అడ్వాంటేజ్ ఉంటుంది. అందులో అధికారంలో ఉన్నా సరే జిహెచ్ఎంసీ పీఠాలని అని 3 కార్పొరేషన్ చేస్తున్నారు. ఈ 3 కాంగ్రెస్ పార్టీ గెలవగలదా అనేది చూడాలి. ఎందుకంటే అప్పట్లో 2023 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చిన ఎన్నికల్లో జిహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేదు, సింగిల్ సీటు కూడా గెలవలేదు జిహెచ్ఎంసీ పరిధిలో. తర్వాత ఉప ఎన్నికలు వచ్చే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చనిపోవటం వల్ల అక్కడ మాత్రం కాంగ్రెస్ పార్టీ ఉప ఎన్నికల్లో గెలవగలిగింది. మరి జిహెచ్ఎంసీ ఎన్నికలు ఆ రకంగా గెలవగలిగే పరిస్థితి ఉంటుందా లేదా అని చూడాలి. ఇప్పుడైతే ఈ 117 మున్సిపాలిటీలు 6 కార్పొరేషన్లు ఆధిపత్యం ఎవరికి ఉండేటువంటి అవకాశం ఉంటుంది, ఎవరు గెలవటానికి స్కోప్ ఉంది, మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.